టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు భారత కుర్రాళ్లు మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించారు. అమెరికాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో ఇండియా ఏ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ ఆకాశ్ మెహద్దుగా చెలరేగిపోయి సెంచరీ బాదాడు. కెప్టెన్ ఆయుష్ బాదోని, తిలక్ వర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోర్ ను నమోదు చేసింది. 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో నారాయణ్ జగదీశన్ బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన జగదీశన్ అమెరికా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 49 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసి తన ఫామ్ ను చాటుకున్నాడు. అతని మొత్తం ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక మొత్తంగా 54 బంతుల్లో 104 పరుగులు చేసిన జగదీశన్ టీ20 ప్రపంచ కప్ మెయిన్ స్క్వాడ్ లో చోటు దక్కించుకోలేకపోయినా భవిష్యత్తులో తన స్థానం సుస్థిరమని సెలెక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, నారాయణ్ జగదీశన్ అదిరిపోయి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 4 ఓవర్లలోనే 43 పరుగులు జోడించారు. తానున్నంత సేపు వేగంగా ఆడిన ప్రియాంశ్ ఆర్య 13 బంతుల్లోనే 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో తిలక్ వర్మతో కలిసి జగదీశన్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. రెండో వికెట్ కి వీరిద్దరు ఏకంగా 113 పరుగులు జోడించడం విశేషం. ఈ దశలో 38 పరుగులు చేసి మంచి టచ్ లోకి వచ్చిన తిలక్ వర్మ పెవిలియన్ చేరాడు. ఇక ఆయుష్ బాదోని రాకతో స్కోర్ వేగం మరింత ముందుకు కదిలింది. ఈ క్రమంలో జగదీశన్ తన సెంచరీ మార్కును పూర్తి చేసుకోగా మరో ఎండులో బదోని కేవలం 26 బంతుల్లోనే 66 పరుగులు చేసి అదరగొట్టాడు. కేవలం 4 మాత్రమే బ్యాటింగ్ అవకాశం వచ్చింది. బ్యాటింగ్ ఆడిన వారందరూ సత్తా చాటారు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకొని బ్యాట్ పట్టిన తిలక్ వర్మ 24 బంతుల్లోనే 38 పరుగులు చేసి టచ్ లోకి రావడం సానుకూల అంశం. ఇక 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యుఎస్ఏ చివరి వరకు పోరాడింది. మరో 2 బంతులు మిగిలి ఉండగానే 200 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో భారత్ ఏ జట్టు 38 పరుగుల తేడాతో గెలిచింది.